వెల్కమ్ టు విజిల్. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య విషాదంపై ఈనాడు పత్రిక అమ్మను సాదిక్ హింసించేవాడు, బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు, నాన్నను ప్రోటీన్లో కెమికల్ కలిపి చంపేశాడు అని 10 సంవత్సరాల బాలుడు చెప్పిన విషయాన్ని ప్రచురించింది. ఆంధ్రజ్యోతి పత్రికలో ఆస్తి కొట్టేసే ప్లాన్, అందుకే నూకరాజు కుటుంబంతో పరిచయం, సౌజన్యతో సన్నిహిత సంబంధం, జగదీశ్వర్ రెడ్డిపై పలుమార్లు దాడి, విషప్రయోగం, సాదిక్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు అని ప్రచురించింది. దాంతోపాటు సాదిక్ వేరొక యువతని రహస్యంగా వివాహం చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. దీన్ని 14వ తేదీన తెలుసుకున్న సౌజన్య సాదిక్ను నిలదీసింది. దీంతో సౌజన్యను తీవ్రస్థాయిలో బెదిరించాడు. తన పెళ్లికి అడ్డు తగిలితే నీ కుటుంబాన్ని అంతా చంపేస్తాను అని హెచ్చరించాడు. ఒక దశలో సౌజన్యపై సాదిక్ చేయి చేసుకున్నాడు. నా జీవితానికి అడ్డు తగిలితే ఊరుకోను, నీ ప్రైవేటు ఫోటోలు వీడియోలు అన్నీ బయట పెడతా అని బెదిరించాడు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి ఎలా చనిపోయాడో మీకు కూడా అదే గట్టి పట్టిస్తానంటూ బెదిరించాడు. పరువు పోతుందనే ఉద్దేశంతో నూకరాజు కుటుంబం ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారు. జగదీశ్వర్ రెడ్డిని చంపేందుకు సాదిక్ బంగారంలో వినియోగించే సైనైడ్ను హైదరాబాదులో సేకరించాడని, దాన్ని ప్రోటీన్ పౌడర్లో కలిపి హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చేలా చేశాడని విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సైనైడ్ విక్రయించిన వారెవరనే వివరాలు రాబట్టిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం ఓ పోలీసు బృందం హైదరాబాద్ వెళ్ళింది అని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక సాక్షి పత్రికలో అమ్మని కొట్టాడు, నాన్నని చంపాడు హెడ్డింగ్తో వార్తను ప్రచురించింది. 10 సంవత్సరాల బాలుడి చేత ఈ విషయాలు చెప్పించిన పెద్ద మనుషులు ఎవరు? రావులపాలెం వచ్చి మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి పక్కన బాలుడి తాత భాస్కర్ రెడ్డి ఎలా వచ్చారు? విజయసాయిరెడ్డి పిట్ట కథలో టెర్రరిస్టు ముఠా బృందం లవ్ జిహాద్ ముసుగులో ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు అని సొల్లిన సాయిరెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు? భర్త జగదీశ్వర్ రెడ్డికి ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి ఇచ్చింది భార్య సౌజన్య. ఆ సైనైడ్ సౌజన్యకు అందజేసింది సాదిక్ ఖాన్ అనే వాదనలో నిజమెంత? సూసైడ్ లేఖలు ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కు వెళ్ళకముందే సాయిరెడ్డి చేతుల్లోకి ఎలా వచ్చాయి? అది కూడా టైప్ చేయించిన లేఖల ప్రచారంపై సాయిరెడ్డిని పోలీసులు విచారించారా? చైన్ ఆఫ్ కస్టడీ దెబ్బతింటే రేపు కోర్టులో నిందితుడికే ప్రయోజనం కలిగే కారణానికి సాయిరెడ్డి ఎందుకు పాల్పడ్డారు? ఇక జగదీశ్వర్ రెడ్డి మరణం, ఏఐజీ హాస్పిటల్ కేస్ షీట్స్, ట్రీట్మెంట్ రికార్డ్స్, మెడికల్ ఒపీనియన్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ పూర్తిగా సేకరించారా? సైనైడ్ ప్రభావం సాధారణంగా వేగంగా కనిపిస్తుంది. మరి జగదీశ్వర్ రెడ్డి మెడికల్ టైం లైన్ ఏంటి? ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇచ్చారా? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇచ్చారా? ఈ కేసులో అత్యంత ముఖ్యమైన అంశం, విష పదార్థాన్ని జగదీష్ రెడ్డికి ఇచ్చింది ఎవరు? సౌజన్య లేఖ వర్షన్ ప్రకారం నేను నా భర్తను కాపాడేందుకు హైదరాబాదు తీసుకెళ్ళాను అని ఉంది. కానీ జగదీశ్వర్ రెడ్డి తండ్రి మాత్రం తన కుమారుడి హత్యలో తన కోడలు సౌజన్య కూడా సహకరించిందని తాజాగా ఆరోపిస్తున్నారు. మరోవైపు మీడియా ముందు మాట్లాడిన బాలుడు సాదిక్ ప్రోటీన్ షేక్లో కెమికల్ కలిపి తన తండ్రిని చంపాడని ప్రచారమైంది. బాలుడు స్వయంగా విషం కలపటం చూశాడా? ఇవ్వటం చూశాడా? బాలుడికి ఎవరో చెప్పిన విషయాన్ని మాత్రమే చెప్పాడా? బాలుడి మొదటి పోలీస్ స్టేట్మెంట్లో ప్రోటీన్ షేక్ ప్రస్తావన ఉందా, లేక మీడియా ముందు మాత్రమే తొలిసారి వచ్చిందా? చనిపోయిన సౌజన్య తనపై వస్తున్న కొత్త ఆరోపణలకు సమాధానం చెప్పలేరు. కానీ నిజం ఎవరికి బంధువు కాదు. ఇప్పుడు 10 ఏళ్ల బాలుడి విషయంలో జరిగిన అత్యంత బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించాలి. ఇతడు ఈ కేసులో ఒక సెన్సేషనల్ బైట్ కాదు. తన తండ్రిని కోల్పోయాడు. తల్లి, అమ్మమ్మ, తాతయ్య తన కళ్ళ ముందే గోదావరిలో మరణించారు. తాను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతటి ట్రామాలో ఉన్న బాలుడిని కెమెరాల ముందు నిలబెట్టి అమ్మను కొట్టాడు,
నాన్నను చంపాడు, టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు అంటూ చెప్పించటం ఎవరి నిర్ణయం? అతడితో మాట్లాడిన రిపోర్టర్స్ ఎవరు? ప్రశ్నలు అడిగిన పెద్ద మనుషులు ఎవరు? ఈ బాలుడి పూర్తి అన్ఎడిటెడ్ వీడియో ఎక్కడుంది? చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనుమతి ఉందా? బాలుడి స్టేట్మెంట్ను మ్యాజిస్ట్రేట్ ముందు చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో నమోదు చేశారా? అతనికి కౌన్సిలింగు, విట్నెస్ ప్రొటెక్షన్ కల్పించారా? లేక రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, మీడియా కలిసి దేశం ముందు అతని పేరు, ముఖం, స్కూల్ వివరాలన్నీ బయటపెట్టారా? ఇది చైల్డ్ ప్రొటెక్షనా? లేక ఒక బాధిత బాలుడిని మీడియా ఎవిడెన్స్గా మార్చటమా? అతడి మొదటి స్పాంటేనియస్ స్టేట్మెంటు ఎంత విలువైందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. రిపీటెడ్ క్వశ్చనింగ్సు, టెలివిజన్ డిబేట్సు, పెద్దల నేరేటివ్స్ అతడి జ్ఞాపకాలను ప్రభావితం చేశాయని డిఫెన్స్ రేపు కోర్టులో వాదించే అవకాశం ఎందుకు కల్పించారు? రావులపాలెంలో 10 కోట్ల విలువైన స్థలాన్ని సౌజన్య అత్తమామల పేర్ల మీద రాసినట్టు సమాచారం. ఆమె దగ్గర ఉన్న నెక్లెస్ అత్తకు చెందేటట్లు విల్లు రాసినట్లు సమాచారం. ఇక ఆమె మామ భాస్కర్ రెడ్డి కాకినాడ కలెక్టర్ను కలిసి తన కుమారుడు కన్స్ట్రక్షన్ కంపెనీలో సొమ్ము, ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి రావాల్సిన కోట్లాది రూపాయల బిల్లులు, ఇతర ఆస్తులు, 2 ఖరీదైన కార్లు తనకు చెందే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, బాలుడిని అయిష్టంగానే భాస్కర్ రెడ్డి తన ఇంటికి తీసుకెళ్ళినట్లు సమాచారం. జగదీశ్వర్ రెడ్డికి చెందిన స్థిర చరాస్తులు ఆ బాలుడికే చెందటం సరైన న్యాయం. నిందితుడి షూటింగ్ అకాడమీని దహనం చేయాలని కాషాయ దళం పన్నాగాలు చేస్తున్న ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే వారు ఒక విషయం గమనించాలి. ఆ ప్రాపర్టీ నిందితుడు సాదిక్ ఖాన్ సొంతం కాదు, భీమవరానికి చెందిన ఒక ఇన్స్పెక్టర్ ఆస్తి. ఆయన కూడా హిందువే, దాంట్లో చుట్టుపక్కల నివసించే వాళ్ళు కూడా హిందువులే. నిందితుడు సాదిక్ ఖాన్ మీరట్లో దొరికాడు కాబట్టి ఖచ్చితంగా టెర్రరిస్టే అని వాదించే గౌరవనీయ మూర్ఖులు ఉన్నారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాదిక్ ఖాన్ను అక్కడి నుంచి పట్టుకొచ్చింది మన ఏపీ పోలీసులు, మన కాకినాడ పోలీసులు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక విజయసాయి రెడ్డి, ఈ పెద్ద మనిషి చెప్పిన లవ్ జిహాద్ టెర్రరిస్ట్ నెట్వర్క్ ఆరోపణలకు ఆయన ఆధారాలు ఇవ్వాలి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేరేంటి? టెర్రర్ మాడ్యూల్ ఏంటి? ఫండింగ్ ట్రయల్కు ఆధారం ఉందా? వెపన్ నెట్వర్క్ సమాచారం ఎక్కడ? బిఎన్ఎస్ టెర్రరిస్ట్ యాక్ట్ సెక్షన్ లేదా యుఏపిఏ సెక్షన్ కూడా నమోదైనట్టు ఎఫ్ఐఆర్లో లేదు. మరి అయితే విజయసాయిరెడ్డికి మాత్రమే తెలిసిన సమాచారం ఎక్కడ ఉంటే పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? ఒక వ్యక్తిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలు మొత్తం ఒక మతంపై వేసి ప్రజల మధ్య అనుమానాల మంట పెట్టడం సాయిరెడ్డి పెట్టబోయే పార్టీ అసలు రాజకీయంగా. ఆయనకు సూసైడ్ నోట్ కాపీ ఎవరిచ్చారు? ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ పూర్తి కాకముందే సీజ్డ్ డాక్యుమెంట్ సాయిరెడ్డి రాజకీయ ప్రచారానికి ఎలా చేరింది? టెర్రరిస్ట్ నెట్వర్క్ ఉందని ఆయనకి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ గారికి విజిల్ ఒక విన్నపం. సాయిరెడ్డి గారిని కాకినాడ పిలిపించి లైట్గా తోమితే టెర్రరిస్టు సమాచారం సోర్స్ గురించి పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు. ఇది రాజకీయ కక్ష కాదు, ఇన్వెస్టిగేటివ్ నెసెసిటీ. టెర్రర్ నెట్వర్క్ ఆరోపణ చేసిన ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఆధారాలు పోలీసులు సేకరించాలి. ఈ కేసులో మతాన్ని దాచాల్సిన అవసరం లేదు, మతాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. సౌజన్య సాదిక్ ఖాన్ వ్యక్తిగత సంబంధం బ్లాక్మెయిల్కు లైసెన్స్ కాదు, సూసైడ్ నోటు పవిత్ర గంధం కాదు, రిమాండ్ రిపోర్ట్ తీర్పు కాదు, పోలీస్ కన్వెక్షన్ కాదు, మీడియా హెడ్లైను సాక్ష్యం కాదు, బాలుడి కన్నీళ్ళు టీఆర్పీ వస్తువు కాదు. సాక్ష్యం మాట్లాడాలి, ఫోరెన్సిక్ సైన్స్ మాట్లాడాలి, మెడికల్ రికార్డ్స్ మాట్లాడాలి, డిజిటల్ ట్రయల్ మాట్లాడాలి. 3 ప్రాణాలకు న్యాయం జరగాలి. జగదీశ్వర్ రెడ్డి మరణం వెనుక అసలు పచ్చి నిజం బయటపడాలి. ప్రాణాలతో బయటపడిన బాలుడి గోప్యత, భద్రత, భవిష్యత్తును కాపాడాలి. కానీ రాజకీయ తీర్పులు, మత విద్వేష కథనాలు, మీడియా లీక్సు,
దర్యాప్తును నాశనం చేయకూడదు. నిజం కోసం, ప్రజల కోసం, సాక్ష్యం పక్కన నిలబడటం కోసం విజిల్ పరిశోధన. సత్యమేవ జయతే. జై హింద్.